నా పేరు అఫ్జల్ బేగము. నేను ఈ అశ్వరావుపేట నియోజకవర్గానికి వ్యవసాయ సహాయ సంచాలకురాలిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఈ వానాకాలానికి 48,000 ఎకరాల వరకు వరి వేయడం జరుగుతుంది. అదేవిధంగా 18 నుండి 19,000 ఎకరాల పత్తి, ఒక 2,500 ఎకరాల వరకు మిర్చి వేయడం జరుగుతుంది. మొక్కజొన్న కొంతవరకు వేస్తారు. అక్కడక్కడ కందులు కూడా వేసుకుంటారు. అదేవిధంగా మనకి వేరుశనగ కూడా వేస్తారు. ఎంతైతే ఏరియా సాగుకు ఏరియా ఆయా పంటలకి ఉందో దానికి సంబంధించిన విత్తనాలు మాత్రం మనకి సరిపడా ఉన్నాయి. ఎలాంటి విత్తనాలు కొరత లేదు. ముఖ్యంగా పచ్చిరొట్ట విత్తనాలు. ఈ పచ్చిరొట్ట విత్తనాలు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ద్వారా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఈ పచ్చిరొట్ట విత్తనాల కొరకు కూడా కొరత ఉంది అని ఆందోళన చెందకూడదు. వారు వచ్చి రైతు వేదికల్లో మా ఏఈఓల దగ్గర పర్మిట్ రాయించుకొని సొసైటీలో డబ్బులు చెల్లించి విత్తనాల బ్యాగులు తీసుకెళ్ళొచ్చు. ప్రతి రైతుకి 2 హెక్టార్లకి మించి ఇవ్వడం లేదు. మేము 2 హెక్టార్లు ఉన్న రైతులకి 2 బ్యాగులు చొప్పున వారి పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని మా ఏఈఓలు పర్మిట్లు రాస్తున్నారండి. ఈ పర్మిట్లు తీసుకెళ్ళి వాళ్ళు సొసైటీలో విత్తనాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఎలాంటి కొరత విత్తనాలలో లేదు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పచ్చిరొట్ట విత్తనాలు కానివ్వండి, మన దగ్గర పత్తి విత్తనాలు ప్రైవేట్ డీలర్స్ దగ్గర, అదేవిధంగా వరి విత్తనాలు కానివ్వండి, మిర్చి విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన నియోజకవర్గానికి సాగుకు సరిపడా ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి అండి. అదేవిధంగా జన్ముంది, డయాంచా సన్హెంప్ అంటారు. ఇది రైతులు వారికి జీలుగ కావాలంటే జీలుగ, సన్హెంప్ కావాలంటే సన్హెంప్, అవి తీసుకెళ్ళొచ్చు జన్ములు. అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్, లైసెన్స్ డీలర్స్ కూడా ప్రతి మండలంలో ఉన్నారు. వారి వద్ద పత్తి విత్తనాలు కూడా స్టాక్ తెప్పించడం జరిగింది. పత్తి విత్తనాలకు కూడా మనకి ఉన్న సాగు ఏరియాకి సరిపడా పత్తి విత్తనాలు ఉన్నాయి. అదేవిధంగా వరి విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి రైతులకి. బత్తిన పార్థసారథి, అశ్వరావుపేట పిఎస్సిఎస్ డైరెక్టర్ని. మేము ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు ఇదివరకు ఓపెన్గా అగ్రికల్చర్ వాళ్ళు అమ్మేవాళ్ళు. అది మాకు పిఎస్సిఎస్కి లింక్ పెట్టారు. వాళ్ళు కూపన్ రాసిస్తే మేము పచ్చిరొట్ట విత్తనాలు అమ్మకం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 3 క్వింటాలు తెప్పిస్తే మిగిలింది. అంతకు పూర్వం 10 క్వింటాల్స్ పచ్చిరొట్ట విత్తనాలు తెప్పిస్తే మిగిలింది, మళ్ళీ రిటర్న్ చేసినాం. ఈ సంవత్సరం 6 క్వింటాలు ఎండి పెట్టారు. వ్యవసాయ శాఖ వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేస్తారు, మండల వ్యాప్తంగా ఎంత ఏం పడుతుందని. ఆ ప్రకారం వస్తుంది. ఒకవేళ ఇంకా డిమాండ్ ఉంచినట్లయితే విత్తనాలకి వాళ్ళు మళ్ళీ ఇది అమ్మిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైంలో మాకు కోటా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ముందుకెళ్తాం. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ముందుకు రావటం లేదు. వర్షం పడ్డప్పుడు మాత్రమే విత్తనాలు పట్టుకెళ్తారు. వర్షం పడ్డప్పుడు ఒకేసారి సేల్ అవుతుంది, అప్పుడు కేర్సిటీ ఏర్పడుద్ది. అయితే గత ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇంకా ఇది సులభతరమైన విధానాలని అవలంబించి రైతుకి ఇంకా మంచి సౌకర్యం చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. పంటలు నారాయణపురం గ్రామం. నా పేరు ఆకుల శ్రీను. మా నారాయణపురం గ్రామం. మేము 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. మా నారాయణపురం సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగులు, జనుములు అందుబాటులో ఉన్నాయి. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా జీలుగులు, జనుములు అందజేయటం జరుగుతుంది. జీలుగులు, జనుములు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు వాళ్ళ పాస్బుక్ లేకపోతే పాస్బుక్ లేని వాళ్ళు రకం కట్టిన రసీదు కూడా చూపించి వాళ్ళకి అవసరమైన జీలుగులు, జనుములు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది కూడా అందరికీ సహకరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.